హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, మరి పెద్ద ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసారా? చూశాను. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా అనిపించింది అసలు? నిజంగా ఆ సినిమా, పెద్ద సినిమా, మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. తర్వాత ఆయన చెప్పిన మాట, మనం ఈ లోకంలో ఉండగానే ఏదో ఒకటి చేయాలనేది. ఆ డైలాగ్ కూడా మామూలు డైలాగ్ అది, ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంది. అలాగే షాటు, శశిన్ గారు ఏదో హెలికాప్టర్ షాటు ఏదో కొడతారంటారు, కానీ ఇది పెద్ద షాటు. నిజంగా ఎలా ఆలోచించిందో కానీ వాళ్ళకి నిజంగా షాట్ కొట్టే విధానం మామూలుగా లేదండి. ముందుకెళ్ళి ఒక కింద నేల కొట్టి పైన షాట్ కొట్టే విధానం ఇది కొత్త రకం షాటు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది క్రికెటర్స్ ఒక్క షాట్ అనే ఇలాంటిది చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇంక చాలా బాగుందండి గ్లిమ్స్ మాత్రం. మొన్న వచ్చిన మరి గేమ్ చేంజర్ కాస్త నిరాశపరిచింది, మరి ఈ సినిమాతో హిట్ పక్కా అంటారా? ఖచ్చితంగా అండి, అది కూడా నిరాశపరిచిందని అయితే నేను అన్నాను. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక సినిమా హైలైట్లో ఉన్నప్పుడు ఆ రేంజ్కి రీచ్ కాకపోతే ఏ సినిమా అయినా సరే ఇబ్బందులో పడుతుంది. అలా ఇబ్బందులో పడిందేమో అనిపిస్తుంది నాకు. దాన్ని మనం పెద్దగా లెక్కలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడ ఎవరు, సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు, కొడితే మామూలుగా ఉండదు. మరి ఆయన డైరెక్షన్లో వస్తుంది కదా సెకండ్ మూవీ కింద. సో ఫస్ట్ సినిమాతోనే చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మరి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానండి, ఈ సినిమాతో బుచ్చిబాబు గారికి వస్తుంది నేషనల్ అవార్డు. మన ఈయనకి వస్తుంది లేదో తెలీదు. బుచ్చిబాబు గారు ఆయన ప్రతి షాటు కూడా చాలా కూలంకషంగా ఆలోచించేస్తాడు. నేను కొన్ని సందర్భాలు చూశాను ఆయన షూటింగ్. కాబట్టి బుచ్చిబాబు గారు పాన్ ఇండియా మూవీ రేపొద్దున్న మనకి మన డైరెక్టర్లు, మన రాజమౌళి గారు కానీ ఇలాంటి డైరెక్టర్లు సరసన ఆయన కూడా వెళ్తాడని నాకు అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా ఈ గ్లిమ్స్కి, ఈ ఫస్ట్ షాట్కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? 100కి 100% ఇచ్చాను. అసలు అద్భుతం. నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా కొడతారా క్రికెట్లో షాట్ అని. ఈ సినిమా ఫ్లేవర్ చూస్తే 1990లో లెక్క ఈ ఫ్లేవర్, అప్పుడున్న రాజకీయ వాతావరణం, అప్పుడున్నటువంటి ఈ గేమ్స్, ఈ రెండు మిళితం చేసి ఏదో మిరాకిల్ చేసాడేమో బుచ్చిబాబు గారు అనిపిస్తుంది.